ఐపీఎల్లో ఈసారి ముంబై ఇండియన్స్ దారుణంగా ఆడింది. అయితే ఆట కంటే కెప్టెన్సీ వ్యవహారం హాట్ టాపిక్ అయింది. ప్లే ఆఫ్స్ రేస్ నుంచి ముంబై ఇండియన్స్ బయటపడ్డ విభేదాలపై ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. ముంబై ఫ్యామిలీ రెండుగా చీలిపోయిందని కథనాలొస్తున్నాయి. రోహిత్ శర్మ వైపు కొందరు ప్లేయర్లు, హార్దిక్ పాండ్యా వైపు మరికొందరు ప్లేయర్లు ఉన్నట్టుగా టాక్ నడుస్తోంది. జట్టులోని భారత ఆటగాళ్లు హిట్ మ్యాన్ వైపు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. విదేశీ ప్లేయర్లు మాత్రం పాండ్యా వెనుక ఉన్నారని తెలుస్తోంది. కొందరు భారత ప్లేయర్లు ఇప్పటికీ రోహిత్ ని కెప్టెన్ గా భావిస్తున్నారనే చర్చ కూడా జరుగుతోంది. ప్లేయర్ల మధ్య సమన్వయం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇదే టైంలో వరుస పరాజయాలు ఆ జట్టును అతలకుతలం చేస్తున్నాయని కూడా డిబేట్ నడుస్తోంది. పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించడంతోనే సీనియర్లు హట్ అయ్యారని చర్చ జరుగుతోంది. గతంలో ముంబై ఇండియన్స్ తరపున ఆడినప్పటికీ పాండ్యాను టైటాన్స్ నుంచి తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చిందని కొందరు సీనియర్లు గుర్రుగా ఉన్నారని కథనాలొస్తున్నాయి. ఇప్పటికే టీం మేనేజ్మెంట్తో సమావేశాల్లోనూ రోహిత్, సూర్య, బూమ్రా వంటి వారు అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగాను సోషల్ మీడియాలో చర్చ జరిగింది. ప్రాక్టీస్ సమయంలోనూ పాండ్యా, రోహిత్ మధ్య బాడీ లాంగ్వేజ్ సరిగా లేదన్న టాక్ ఉంది. డ్రెస్సింగ్ రూమ్లోనూ వాతావరణం సరిగా లేదనే ప్రచారమూ జరుగుతోంది. యువ ప్లేయర్లకు రోల్ మోడల్గా నిలవాల్సిన సీనియర్లు గ్రూపులు కట్టడమేంటనే వాదన వినిపిస్తోంది. అందరూ కలిసి ఈసారికి ముంబై ఇండియన్స్ ను ముంచారనే చర్చ ఉంది. అయితే సీజన్ ఆరంభానికి ముందే విభేదాలు మొదలైన టీం మేనేజ్మెంట్ పట్టించుకోలేదని కొందరు ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఆ ఎఫెక్ట్ ఆటపైన పడిందంటున్నారు. మరోవైపు సీజన్ క్లైమాక్స్ కు చేరిన విభేదాల గురించి కథనాలు వస్తూనే ఉన్నాయి. ఇదే ఇప్పుడు ముంబై ఇండియన్స్ అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. నిజానికి ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఆరంభంలో అగ్రెసివ్ గా ఆడుతున్నట్టే కనిపించింది. కానీ ఆ తర్వాత ఉసూరు అనిపించింది. ఇషాన్, రోహిత్, సూర్యకుమార్ యాదవ్ కొన్ని కీలక ఇన్నింగ్స్ ఆడినా అదే ఊపును కొనసాగించలేకపోయారు. హార్దిక్ పాండ్యా ఫామ్ అందుకోలేకపోయాడు. బ్యాటింగ్, బౌలింగ్ లోనూ నిరాశపరిచాడు. ముంబై ఇండియన్స్ తరపున తిలక్ వర్మే టాప్ స్కోరర్. బౌలింగ్ లో బూమ్రానే భారం మోస్తున్నాడు. మొత్తంగా బ్రాండ్ ఇమేజ్ కు తగినట్టుగా ముంబై ఇండియన్స్ ఆడలేకపోయిందని అభిమానులు చర్చించుకుంటున్నారు. పాండ్యా సేన ఆట తీరును చూసి డిసప్పాయింట్ అవుతున్నారు.